Daily. Taste the Daily. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్లాన్ మార్చారా? 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారా? పార్టీలో గ్రూపులకు చెక్ పెట్టి నేతలను ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే పనిలో అధినేత ఉన్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. అందుకే అక్కడి నుంచి కొత్త ప్లాన్ను అమలు చేసేందుకు రెడీ అయ్యారా? ఇంతకీ జగన్ ఏం ప్లాన్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా అధినేత జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అభ్యర్థులను ఇష్టారీతిన మార్చడమే కారణమని గుర్తించారు. చాలా మంది నేతలు తమ సొంత నియోజకవర్గాలు వదిలేసి పక్క నియోజకవర్గాల్లో బలవంతంగా పోటీ చేశారు. దాంతో నాన్ లోకల్ అయ్యారు. చివరకు పార్టీ కేడర్ సహకరించక, ప్రజలు అంగీకరించక కోరి ఓటమిని కొని తెచ్చుకున్నారు. శ్రీకాకుళం లాంటి జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. మొత్తం జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. సీఎం సీటు పోతే గానీ జగన్కు వాస్తవం అర్థం కాలేదు. దాంతో ఇప్పుడు పాత ఫార్ములాను వదిలేసి ఇప్పటి నుంచే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కన్ఫర్మ్ చేసే పనిలో జగన్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నేతలకు వైసీపీ అధినేత జగన్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దీనిపైనే జిల్లా నేతల్లో రకరకాల చర్చ జరుగుతోందట. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం, హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 8 నియోజకవర్గాల్లో కూటమి పైచేయి సాధించి వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. అయితే దీన్ని గుణపాఠంగా మార్చుకోవాలని జగన్ భావించి కొత్త ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇచ్చాపురం వైసీపీ నేతలకు ఇన్ఛార్జి విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాపురం ఇన్ఛార్జిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ సాయిరాజ్ ఉంటారని పార్టీ నేతలు స్పష్టం చేశారని తెలుస్తోంది. ఇచ్చాపురంలో గ్రూపులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కళింగ, రెడ్డి, యాదవ సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్ జరగడం వల్లే టీడీపీకి ప్లస్ అయిందని జగన్ నివేదికల్లో తేటతెల్లమైందట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉండగా యాదవ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ, రెడ్డి సామాజిక వర్గానికి 3 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కళింగ సామాజిక వర్గానికి జడ్పీ చైర్మన్ పీఠం పోస్టులు అప్పగించారు. గతంలో ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం అభ్యర్థులను మార్చాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ దృష్టికి తీసుకెళ్లినా అధినేత మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అందుకే పార్టీకి తీరని నష్టం జరిగిందని చర్చ జరుగుతోంది. అందుకే గతంలో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా ఇన్ఛార్జీలను ఇప్పటి నుంచే కన్ఫర్మ్ చేస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇచ్చాపురంలో విజయ సాయిరాజ్, పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి అధినేత గుడ్ న్యూస్ చెప్పారని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ చెప్పడంతో వైసీపీ ఇన్ఛార్జీల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. జగన్ తాజా నిర్ణయంపై సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంకు పార్టీ అధినేత నిర్ణయంపై విమర్శలు గుప్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పలాసలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేసినా పలాసలో మళ్లీ అప్పలరాజుకే జగన్ సపోర్టు చేస్తారని టాక్ నడుస్తోంది. అటు ఎచ్చెర్ల, టెక్కల్ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలపై చర్చ జరుగుతోంది. ఈ 2 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నరసన్నపేటలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విన్నపం మేరకు ఆయన కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య పేరు ఖరారు చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి వైసీపీ అధినేత జగన్ 3.5 ఏళ్ల ముందుగానే అభ్యర్థుల విషయంలో స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే జగన్ను కలుస్తున్న నేతలందరికీ ఈ విషయంలో క్లారిటీ వస్తోందని అంటున్నారు. సో ఫ్యాన్ పార్టీలో అటు అధినేతకు, ఇటు ముఖ్య నేతలకు బాగానే బాండింగ్ కుదురుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.